ఇప్పుడు సౌదీకి బాగా డబ్బులు పుష్కలంగా వచ్చేసాయి. ఇంతకుముందు లేవు కదా, ఆయిల్ రాకముందు అందరూ డెజర్ట్లో ఉండేవారు. సో అప్పుడు ఎలా ఉండేవారు అరబిక్ స్టైల్ అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నారు. అక్కడ చూడండి, మా ఇంట్లో కూడా చిన్నప్పుడు బాయిలర్ ఉండేది. అప్పుడు గీజర్లు అవన్నీ ఉండేవి కాదు కదా. మా అమ్మ కింద బొగ్గులేసి అందులో వేడి నీళ్ళు కాచుకొని, సో గ్రేట్ మెమరీ. చూడండి, సౌదీ అరేబియా ఇందాక మనం చూపించింది అలా ఉండేది ఆయిల్ రాకముందు. ఇప్పుడు ఆయిల్ వచ్చాక ఇలా అయిపోయింది. ఏంటో మైకి చెప్పాను, సౌదీలో జాబ్ చూడు అంటే ఎంత $25,000 కావాలని అడుగుతున్నాడు. కామన్ అంట సౌదీలో శాలరీస్. బాగుంది అంట. సో ఈయన ఏం చేస్తావు నువ్వు ఇక్కడ? ప్రాజెక్ట్ మేనేజర్ హియర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ టీమ్. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే సైబర్ సెక్యూరిటీగా? అంటే నువ్వు టీమ్ లీడ్ చేస్తావా? ఎంత ఉంటారు నీ టీంలో? ఎంతమంది ఉంటారు? 12 మెంబర్స్ ఉంటారు. 12 మెంబర్స్. ఎలా ఉంది లైఫ్ సౌదీలో? ఆల్ గుడ్, సూపర్. గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ నైస్. హలో ఫ్యామిలీ, రియాద్ సౌదీ అరేబియా రాజధాని నడిబొడ్లో రవి. ఏ నిమిషం ఎక్కడుంటానో నాకే తెలియదు. అది మీరు కూడా ఇప్పటికి అర్థమై ఉంటుంది. ఒకరోజు హైదరాబాద్లో ఉంటా, ఒకరోజు చైనాలో ఉంటా, ఒకరోజు జపాన్లో ఉంటా, ఒకరోజు అమెరికాలో ఉంటా. సో సౌదీ నడిబొడ్డుకి అయితే వచ్చేసాం. నిన్న మీరు చూశారు కదా, నన్ను ఏ జైల్లో పెట్టలేదు, నన్ను ఊరేయలేదు. కాబట్టి దమ్మిడిగల్ మాటలు అసలు నమ్మకండి. సో రియాద్లో మా ఫ్రెండ్, బ్రెజిలియన్ ఫ్రెండ్ వచ్చి ఎక్కడికి వెళ్దాం డిన్నర్కి అని అడిగాడు. డిన్నర్కి అడిగితే లాస్ట్ టైము నేను ఒక నాజ్ద్ విలేజ్ అని ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళాను. సో అదే ప్లేస్ చూస్ చేసుకున్నా ఈసారి వెళ్ళడానికి. వెళ్తున్నాం నాజ్ద్ విలేజ్కి. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో ఒలాయా ఏరియాలోని. చూడండి సౌదీ మొత్తం ఇదంతా శానిటరీ వేర్ ఎలా ఉన్నాయి చూడండి. మంచి మంచి టబ్స్, డబ్బులు బాగా పులిసిపోయి. నిన్న మనం మంచి దీనిలో వచ్చాం, మెట్రోలోని, లోకల్ మెట్రోలో, జస్ట్ $1కి. సో ఇప్పుడు మీకు నాజ్ద్ విలేజ్ చూపిస్తాను ఎలా ఉందో. సో వచ్చేసాం మనం నాజ్ద్ విలేజ్కి. 2019లో ఎక్కడికైనా తీసుకొచ్చారు రియాద్ సీజన్ అప్పుడు సౌదీ టూరిస్ట్ వాళ్ళు. ఇప్పుడు మాత్రం మనం వస్తున్నాం. సో నాకు ఒక ఆయన మెసేజ్ చేశాడు, ఇండియన్ ఒక ఆయన, తెలుగు ఆయన. ఆయనకి ఇక్కడ వచ్చేమని అనమాట. సో ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. సో కంప్లీట్గా అరబ్ స్టైల్లోని ఫుడ్. ఆ లోపల స్ట్రక్చర్ చూడండి. ఇప్పుడు సౌదీకి బాగా డబ్బులు పుష్కలంగా వచ్చేసాయి. ఇంతకుముందు లేవు కదా, ఆయిల్ రాకముందు అందరూ డెజర్ట్లో ఉండేవారు. సో అప్పుడు ఎలా ఉండేవారు అరబిక్ స్టైల్ అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నారు. సంథింగ్ వెరీ నైస్ చూపించాలి కాబట్టి. ఇంతకుముందు డెజర్ట్లో జస్ట్ పుల్లలతోని లేకపోతే ఇలా కట్టెలతో కట్టేవారు, పెట్రోల్ లేకముందు. ఇప్పుడు పుష్కలంగా డబ్బులు వచ్చేసాయి కాబట్టి ఇదిగోండి ట్రెడిషనల్ డ్రగ్స్, ఇది మొత్తం ట్రెడిషనల్ విండోస్. సో మనం 100% ఆథెంటిక్ అరబ్ హాస్పిటాలిటీ. సో చెట్లు, కొమ్మలు, ఒరిజినల్ సౌదీ అరేబియా. అంటే మనం ఒక 200-300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అది ఇక్కడ చూస్తాం. అక్కడ చూడండి, మా ఇంట్లో కూడా చిన్నప్పుడు బాయిలర్ ఉండేది. అప్పుడు గీజర్లు అవన్నీ ఉండేవి కాదు కదా. మా అమ్మ కింద బొగ్గులేసి అందులో వేడి నీళ్ళు కాచుకొని, సో గ్రేట్ మెమరీ. చూడండి అరబిక్ స్టైల్లో టీ, కాఫీ చేస్తున్నాడు, చూసారు కదా. సో చూడండి ఇంత ట్రెడిషనల్ స్టైల్ చూసారు కదా, అప్పుడులాగా చెక్కదెమ్మలు. సో మనం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో అస్సలు సిసలైన సౌదీ అరేబియా మీకు చూపిస్తున్నాను. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్లు, బిల్డింగ్లు, మెట్రోలు అవన్నీ ఎప్పుడైనా చూస్తారు. సో మొత్తం ఇది 100% ట్రెడిషనల్. చూడండి వాళ్ళు యూజ్ చేసే ఫుడ్ పార్టికల్స్ ఎలా ఉంటాయి, మన స్పైసెస్, రకరకాల బియ్యాలు, వేయింగ్ మెషిన్లు, అంత సూపర్. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. సో ఇది చూసారు, ఆయన నమాజ్ చేసుకుంటున్నాడు. ఇలా లోపల మనకి సెపరేట్ క్వార్టర్స్ ఉంటాయి. అది విషయం. చూడండి వాళ్ళు యూజ్ చేసే టీ పాట్స్ అవన్నీ, రకరకాల యుటెన్సిల్స్. ఈ లోపల ఈ డోర్లు అథెంటిక్ సౌదీ డోర్లు భలే ఉన్నాయి. చూడండి ఇది ఓపెన్ ఎయిర్ చూసారు కదా. మనం 100% అరబిక్ స్టైల్లో కూడా తినబోతున్నాం. చూడండి ఇలాగా ప్రతి ఒక్కరికి టేబుల్స్ బదులు ఇలా క్వార్టర్స్. సో ఇది మంది చెప్పులు ఇప్పేసి ఇక్కడ ఇలాగ. Mike, having fun? What are we going to have today? We're going to have Saudi food. Saudi food. ఇలా చెప్పులు వదిలేసి అడిగి వెళ్ళాలి. చూస్తున్నాం కదా. సో బ్రెజిలియన్గా ఏం ఆర్డర్ ఇచ్చా చూడండి, చికెన్ సమోసా. ఇండియన్ No, this is cheese. చీజ్ సమోసా. సో ఇది చూడండి అంబియన్స్ అయితే సూపర్బ్ ఉంది.
loving it. So starting Arabic coffee with dates and cheese samosa. Lovely. Not allowed to go there. Yeah. I don't remember where we went, but చూడండి దీంతో ఫుడ్ లెమన్ ఇదేంటి దట్స్ మై సూప్ That's your soup. I didn't expect it looks Can we like have prawns kapsa? Oh yeah, this is the nice place. so Mike, we had an amazing time, great dinner, and then we had Mr. Kaushik join us. Kaushik కూడా తెలుగోడు కర్ణాటక నుంచి కదా Yes, sir. కర్ణాటక నుంచి సో మెసేజ్ చేసి I was having a live on Instagram and he just said, hey, are you coming to Saudi? I'm like, dude, I'm in Saudi. That was a coincidence. So we'll hang out further. Sure, definitely. So Mike, amazing meeting you. Really great to meet you guys too. Hope to see you complete the 195 very, very soon. Soon the 195 and maybe out of the planet too, yeah? We go together to Mars. Let's go together. సో అది గైస్ డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు కౌశిక్ తో కలిసి రియాద్ లో ఫేమస్ ప్లేస్ ఏంటి బొలివాడ. ఓకే, బొలివాడ్కి వెళ్దాం, చూద్దాం. అది టైమ్ స్క్వేర్ లా ఉంటది. సరే చూపించాలి, నాకు చాలా టైర్డ్ ఉంది ఇవాళ వచ్చాం కదా, కాకపోతే అట్లీస్ట్ చూద్దామని. ఏంటి ఇదంతా ప్లంబింగ్ ఇక్కడంతా? సరే మీకు చూపిస్తా ఒకసారి, చూడండి ఎలా ఉన్నాయో. ఓహో లగ్జరీ, నీ హాట్ టబ్స్. సో ఇది ఒలాయే కదా, ఏంటిది తక్కా సుషి ఇదేనా మంది? ఓకే, మైకి చెప్పాను సౌదీలో జాబ్ చూడు అంటే ఎంత $25,000 కావాలని అడుగుతున్నాడు. కామన్ అంట సౌదీలో శాలరీస్. బాగుంది. సో ఇదిగోండి మన రూమ్ నుంచి వ్యూ. నాకు ఈ బిల్డింగే ఇచ్చారు, ఇది ఫైసాలియా టవర్ అంట. నాకు ఫ్రీడమ్ టవర్ కావాలి అంటే నేను లాస్ట్ టైం ఫ్రీడమ్ టవర్లో ఉన్నావు కదా, ఈసారి చూడు అన్నాడు. సో ఇది టిపికల్ సౌదీ. చూడండి మెట్రోస్, ఇప్పుడు ఇంతకుముందు మెట్రోస్ లేవు, ఇప్పుడు మెట్రోస్ వచ్చేసాయి కాబట్టి లైఫ్ ఈజ్ గుడ్. లేకపోతే ఎంత ట్రాఫిక్ రియాద్లో. ఏంటి అంత లైట్ల మార్కెట్ ఏంటిది? మా ఫర్నిచర్ మార్కెట్ బాగుంది. మొన్న చైనాలో ఫర్నిచర్ మార్కెట్ చూపించింది. ఏంటిది? ఫార్మసీనా? అబ్బా వావ్. చూడండి సౌదీలో ఒక 30-40 ఏళ్ళ బ్యాక్ చూసుంటే ఎలా ఉండేదో. అది సౌదీ. కాకపోతే సౌదీ ఈజ్ గుడ్. 2.7 మిలియన్ మీకు చెప్పినట్టు 27 లక్షల మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. సో 1.5 కోటి మంది డైరెక్ట్గా సౌదీ డబ్బులతో బతుకుతున్నారు ఇండియాలో. కాబట్టి వీ షుడ్ బి గ్రేట్ఫుల్. ఇదేంటి కార్ కంపెనీయా? జోయిన్ ఏంటిది? ఇది టెలికామ్. లాస్ట్ టైం నాకు అదే ఉండేది. సైఫ్ అల్ జజీరా. అబ్బా ఏంటివి సూపర్ కదా. ఇదేనా ఈ ట్రయాంగిల్ నాకు ఇచ్చాడు ఇప్పుడు వ్యూ? పక్కన బాగుంది. సో అదిగోండి సౌదీ అరేబియాలో ద ఐకాన్ అన్నమాట, దీన్ని ఫ్రీడమ్ టవర్ అంటారు. సో లాస్ట్ టైం ఈ వ్యూతోనే మనకు రూమ్ ఇచ్చారు కాబట్టి ఈసారి వేరే ఆపోజిట్ సైడ్ తీసుకున్నా. మనం పైకి వెళ్ళి చూడలేదు బ్రో. చూడండి గైస్, 10,000 డ్రోన్లు షో చైనా స్టైల్లో. సో సౌదీ ఏంటంటే అమెరికాకి క్లోజ్, చైనాకి క్లోజ్ అన్నమాట. చాలా డిప్లొమాటిక్గా చేస్తుంది. డ్రోన్ షో ఇన్ సౌదీ. గైస్ రియాద్లోని లేజర్ షో డ్రోన్స్ తోనా? వీకెండ్ వచ్చింది కదా ఇప్పుడు, వీకెండ్ అందుకని వెనకాల ఏదో బిల్డింగ్. రియాద్ సీజన్ అయితే లాస్ట్ టైం భలే ఎంజాయ్ చేశాను 2019లో. దీది ఖాళీ దానికి. ఓహో ఇవి డ్రోన్స్ తో అంతా చైనా కాపీ లాగా ఉంది. చైనా సేమ్ చాంగ్చింగ్ అన్ని అవే కదా. సో ఇదిగోండి రియాద్లో ఇప్పుడు బొలివాడ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ స్కై స్క్రేపర్స్ అన్ని కనిపిస్తాయంట టైమ్ స్క్వేర్ లెవెల్లో. చూద్దాం. సౌదీ అరేబియా చూడండి. సో రియాద్ అయితే అలా ఎక్స్టెండ్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 90 లక్షలు పాపులేషన్కి వచ్చేసిందంట. కానీ మీకు మళ్ళీ మూడోసారి చెప్తున్నా, 27 లక్షల మంది ఇండియన్స్ మొత్తం జీవనాధారం అనమాట కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. సో ఇదిగోండి ఈవినింగ్ కౌశిక్ 1 అవర్ కష్టపడ్డాడు పార్కింగ్ చేయడానికి. పార్కింగ్ చేసి మొత్తం ఈ విలేజ్ అంతా తిరిగాం. టైమ్ స్క్వేర్ 1, టైమ్ స్క్వేర్ 2, రకరకాల థీమ్స్. నాకు అసలు ఓపిక లేదు, వెళ్ళిపోదాం అని మొత్తానికి అంతా చూసాం. ఇదంతా 15 కిలోమీటర్స్ మన ఊరు నుంచి. సో 15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మొత్తం అంతా తిరిగి, అసలు ఇన్స్టా లైవ్లోని ఒక రోజు నేను లైవ్ చేస్తుంటే అన్న రియాద్ రా అన్నాడు. నేను అన్న అరే రేపు వస్తున్నా రియాద్. ఆ విధంగా
సో ఈయన కన్నడిగా. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? Saudi? Yes. Okay. Kefal Hal. Bye bye. Shukran masala. సో ఈయన కన్నడిగా ఫ్రమ్ ఆంధ్ర, అంతేనా? సో చాలా మంది తెలుగు వాళ్ళు వేరే స్టేట్లో ఉంటారు కదా, ఈయనేమో కన్నడిగా ఫ్రమ్ ఆదోని అంట. సో ఈయన ఏం చేస్తావు నువ్వు ఇక్కడ? I'm a project manager here for cyber security team. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే సైబర్ సెక్యూరిటీగా? అంటే నువ్వు టీం లీడ్ చేస్తావా? ఎంత ఉంటారు నీ టీంలో? ఎంతమంది ఉంటారు? 12 members ఉంటారు. 12 members. ఎలా ఉంది లైఫ్ సౌదీలో? All good, superb. గుడ్డా? Everything is nice. శాలరీస్ గుడ్డా? Salary is good compared to other countries. ఇక్కడంతా చాలా బాగుంది. శాలరీ గుడ్, లైఫ్ గుడ్, అన్ని గుడ్. సో సౌదీ ఇస్ గుడ్. అయితే సౌదీలో అడ్వాంటేజ్ ఏంటంటే సౌదీ నుంచి మనం వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ టు బెహరీన్ వెళ్ళాలన్నా ఒకటే బార్డర్, ఈవెన్ ఖతర్కి వెళ్ళాలన్నా ఒకటే బార్డర్. బట్ బెహరీన్ వాళ్ళు ఖతర్కి వెళ్ళాలంటే సౌదీకి వచ్చి వెళ్ళాలి. సిమిలర్లీ పెద్ద కంట్రీ స్మాల్ కంట్రీ కదా, అండ్ బార్డర్ క్రాసింగ్. సో ఖతర్ వాళ్ళు దుబాయ్కి వెళ్ళాలన్నా సౌదీకి వచ్చి వెళ్ళాలి. ఇట్స్ టూ కాంప్లికేటెడ్ అగైన్. సో ఇఫ్ యు ఆర్ ఇన్ సౌదీ, వీడియోలో పడినది సౌదీలో ఉంటే మీ 6-7 కంట్రీస్ ఈజీగా మీరు యాక్సెస్ అవ్వచ్చు. సో ఎన్నిసార్లు వెళ్తుంటావు ఇండియా? 4 times per year. ఇయర్ 4 times వెళ్తావా? కానీ చీప్ కదా ఇక్కడ నుంచి టికెట్ ఎంత ఉంటుంది? ఆన్ యావరేజ్ 40,000 రౌండ్ ట్రిప్. అంత ఉంటుందా? నేను 5,000-6,000 ఉంటుంది ఈచ్ వే. 5,000-6,000 ఉంటుంది అనుకున్నా. మినిమం 30,000 ఉంటుంది మినిమం. అవునా? సో ట్రైన్ చేస్తాం 30,000 to 40,000. ఓకే. సో రియాద్లో చూడండి, ఎక్కడికి వెళ్ళిన ప్యాలెస్లు ఇలాగా. ఇది ఒక ప్యాలెస్ మాట. ఆ రెడ్ది వేరే ప్యాలెసా? ఒకటేనా అదంతా? పెట్రోల్ మార్చేసింది మొత్తం అంతా. ఇంతకుముందు అసలు ఎంత ఘోరంగా ఉండేది బిఫోర్ పెట్రోల్. ప్యాలెస్ చూడండి, రియాద్లోని వీకెండ్ కదా, థర్స్డే నైట్ కదా, దీన్ని బుల్వార్డ్ వరల్డ్ అంటారు అన్నమాట. సో దుబాయ్లో అలాగైతే గ్లోబల్ విలేజ్ ఉందో అలాగా లోపలికి వెళ్తే 5 గంటలు. సో ఇది నాకు చూడడానికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కాబట్టి ఇది లోపల చూపించను. దుబాయ్ గ్లోబల్ విలేజ్ లాగా ప్రపంచం అంతా రకరకాలు ఉంటాయి. కాకపోతే మీకు టైమ్స్ స్క్వేర్ చూపిస్తా. న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ లాగో అలా సౌదీలోని ఆ దగ్గరికి వెళ్దాం, మొత్తం చూపిస్తాను. చూసారు కదా, దానికి వెళ్దాం. సో గైస్ వచ్చేసాం. టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్ సిటీ లాగా మిమిక్ చేశారు, సేమ్ అలానే ఉంది. చూడండి, రియాద్లోని వీకెండ్ మాట బ్యూటిఫుల్ ఉంది. సో టైమ్స్ స్క్వేర్ కంటిన్యూడ్, మొత్తం షాపులు వెళ్దాం. కాదు బ్రో, ప్రపంచం అంతా మారిపోతుంది. సేమ్ టైమ్స్ స్క్వేర్ నడుస్తున్నట్టే ఉంది, అంటే సైజెస్ వేరీ. కానీ ఇదేంటిది షాప్సా? అన్ని షాపింగ్. కానీ ఇక్కడ పర్ఫ్యూమ్స్ పిచ్చే. డంకిన్ ఉందబ్బా ఎదురుగా, సూపర్. అన్ని ఈటింగ్ ఏరియాస్. మొత్తం రాత్రి 11 అయింది ఇప్పుడు. సో ఇది సౌదీ అరేబియా లైఫ్. చూసారా, మీకు అసలు వీడియోస్ చేయకూడదు అనుకున్నా కానీ ఎంత అద్భుతంగా ఉంది కదా. చాలా మంది రాలేని వాళ్ళు కోసం చేస్తున్నారు. ఎంత సిట్టింగ్ ఏరియాస్, ఈటింగ్ ఏరియాస్ అంతా. బ్రో మాచా తీసుకుందా? హాట్ మాచా డంకినేనా? ఇక్కడ రా. మొత్తం రియాద్. రిఫీ ఎలా ఉంది గైస్? బాగుందా? నచ్చిందా? మీకు చూపిద్దామని.
చూసారా, టైమ్ స్క్వేర్ 1, టైమ్ స్క్వేర్ 2, ట్రోకడేరో ఎక్కడుంది? ఫ్రాన్స్, ప్యారిస్లో ఉంది ట్రోకడేరో. సో ట్రోకడేరో ప్యారిసేనా? యా, ట్రోకడేరో ప్యారిసే. సో అలాగా మొత్తం థీమ్డ్, మన అమెరికాలో థీమ్ పార్క్స్ ఉంటాయి కదా డిస్నీ స్టైల్లో, అలాగా ట్రోకడేరో. ఓ ఇవన్నీ ఇవి గేమ్స్ లాగా, అంటే వర్చువల్ రియాలిటీ. యా అర్థమైంది, అదేలే, బాగుంది, గుడ్ టైం పాస్. కానీ రోజు రాలేం కానీ. సో ఇది గైస్ పార్టింగ్ షాట్ ఫర్ ద నైట్. ఓకేనా? ఇదేంటి మనం హైర్ చేసుకోవాలా? సీనియర్ సిటిజన్స్ ఫ్రీనా, డబ్బులు ఇవ్వాలా? ఇది చూడండి, ఒక ఇల్లు జద్దాలో ఉన్నాయి. లాస్ట్ టైము ఇలానే చూశాను తెగ. సో సౌదీ స్టైల్లో లివింగ్. చూసారా ప్యాలెస్? మనం హైదరాబాద్లో మన స్టార్స్ చూస్తాం కదా, దానికి మించి. ఒకసారి చూడండి, ఇంద్రాబాబు ఇవన్నీ ఇవి రో హౌస్లు కదా. ఇది బ్యాక్ యార్డా, ఇది ఫ్రంట్ యార్డానా? ఇది ఫ్రంట్ యార్డ్, పార్కింగ్. సో సౌదీలో రిచ్ ఏరియాలో తిరుగుతున్నాం మనం. సో ఒక్కొక్క ఇల్లు ఎంత ఉందో సైజ్, బ్యూటిఫుల్ మ్యాన్షన్స్. జద్దాలో కూడా నేను వెళ్ళినప్పుడు ఎంత హ్యూజ్ హౌసెస్ ఉన్నాయంటే, ఓరి నాయన ఎంత సైజ్ ఉంది అది. చూసారా మ్యాన్షన్ ఒక్కొక్కటి ఎంత సైజ్ ఉందో. వెల్కమ్ టు సౌదీ. చూసారా ప్యాలెస్లు ఏం సైజులో ఉన్నాయంటే, అమ్మ నాకు ఏదో కోరిక ఉండిపోయింది. ఎవరైనా సౌదీలో రియాద్లో ఉంటే ఇలాంటి ఇల్లు ఒకటి చూడాలండి లోపల, అంటే ఎలా ఉంటుంది అని. ఇంద్రబాబు మ్యాన్షన్, వావ్. చూసారా పెద్ద పెద్ద మ్యాన్షన్, అంత హై వాల్స్ కదా ఇల్లు కనపడకుండా. ఇది చాలా సెక్యూరిటీ ఏరియాలో ఉంది. ఇదిగోండి గేట్, పెద్ద గేట్. ఆ లోపల ప్యాలెస్ ఎలా ఉంటుందో. ఇలాంటి ఇల్లు ఎలా చూడడం మనం. అలాగే ఎవరు రమ్మంటలే కానీ ఎవరైనా కాంటాక్ట్లు అడుగుతానండి సార్. ఉన్ని అంటే జస్ట్ ఒక ప్యాలెస్లో ఎలా ఉంటుంది అని చూసారా. ఒక్కొక్క సైజు ఇల్లు ఎలా ఎంత ఉందో. జద్దాలో చూశాను, చాలా పెద్దవి. చూడండి, ఈ ఇల్లు చుట్టూరు తిరగడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. అది ఎంత పెద్దదో ఆ చివర అవి చూడొచ్చు. అక్కడి నుంచి అలా వెళ్ళింది. లోపల అసలు ఏముందో కూడా తెలియదు మాట. ఒకప్పుడు యూఎస్లోనే ఉండేలాగా ఇప్పుడు అన్ని దేశాల్లో అంతే కదా. అలీబాబా క్లౌడ్, సెంట్రల్ బిజినెస్ లాగా. ఏంటిది? కేడిసిటీ, కేఎఫ్డి అంటే కింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా, హైటెక్ సిటీ. వచ్చేసాం గైస్ ఓలాయాకి. ఇంకా టైం టు కాల్ ఇట్ అ నైట్ మాట. మొత్తం ఎంత తిరిగేసి నోజోమి చూడగానే జపాన్ గుర్తొస్తుంది. ఓలాయా బ్యూటిఫుల్ ఏరియా. ఇదేంటిది పైన? జస్ట్ ఆర్కేడ్ సెంటర్ అంటారు, కంపెనీస్ ఉంటాయి. ఎలా అనిపించింది సౌదీ? వెల్కమ్ టు సౌదీ. అక్కడికంతా ఎక్కడ ఇప్పుడు వెళ్ళాము, వచ్చాను. వద్దు ఇంకేం చూస్తున్నాం, జస్ట్ కార్లోనే. మళ్ళీ దొరకదు నైట్. ఏంద్రా బాబు, ఆల్మోస్ట్ 1 o'clock ట్రాఫిక్. చూపిస్తారు. ఓకే గైస్, ప్రామిస్ ఇదే లాస్ట్ షాట్. ఎలా అంత రికార్డ్ చేస్తున్నా. ఎవరెవరైతే సౌదీ రాలేరో వాళ్ళకి చూపించడానికి. ఇదేదో మన బెంగళూరు ఏంటది సెంటర్, యూబీ సిటీ లాగా ఉంది. అంటే ఇది టాల్ ఉంది యూబీ సిటీ కన్నా. బాగుంది బ్రో, మంచి లొకేషన్ ఉన్నాయి అయితే ఓలాయా. చూడండి గైస్, 1 AM క్రౌడ్స్ రియాద్లోని. సేమ్ బెంగళూరు
చూసారా అది బెంగళూరు వైపే వస్తుంది యూబీ సెంటర్ దగ్గర. వావి చైనా ఫోన్లు క్రేజ్. మెట్రోలోనే అడిగాను యాపిల్ ఫోన్ వాడంటే నో యాపిల్ ఓన్లీ వావి అంటున్నాడు. చూడండి క్రౌడ్ చూసారా 1 AM 1 గంటకి రాత్రి. అర్మానీ ఏంద్రా బాబు ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఏరియాలో ఉంది. సో మన ఎక్స్పెన్సివ్ ఏరియాలో హోటల్ బుక్ చేసామాట అనవసరంగా. నాకు మామూలు ఏరియాస్లో బుక్ చేయాలని ఉంది. ఇలాంటి ఏరియాస్ చూసి 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 చిరాకు వచ్చింది. రెగ్యులర్ ఏరియాస్ అయితే నచ్చుతుంది బ్రో. లోకల్ పీపుల్ మన వాళ్ళు లోకల్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు బాగుంటుంది యాక్చువల్లీ. నేను ఖతార్లో దోహా వెళ్ళినప్పుడు అలా చేశాను. అంటే లేబర్ అంత కష్టపడే వర్కర్స్ ఏరియా. అక్కడ ఈవినింగ్ వచ్చేసరికి పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు చాలా బాగా అనిపించింది. పోలీస్ ఉన్నారు ఇక్కడ పోలీసు బాగానే. టైమ్ స్క్వేర్ చూసారు కదా మొత్తం చూడండి వెనకాల న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో వెళ్తున్నట్టే ఉంది. మీకు ముందు చూపించే కదా వీడియో అది గైస్. సో ఈ వీడియోకి ఇంతే. రేపు ఇంకేవో ప్లాన్ చేసాం అవన్నీ రేపు వీడియోలో చూద్దాం ఓకేనా. అది గైస్.